బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ అంటే చివరి అంకానికి చేరుకున్నాం. ఈ వీక్ ఓటింగ్ లో ఎవరు హిట్ ఎవరు ఫట్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరు ఊహించని ఇమాన్యుయల్, ఎందుకంటే ఎవరు ఊహించని ఇమాన్యుయల్ ఎందుకన్నాను అంటే ఎందుకో తెలీదు 11th వీక్ నుంచి ఇమాన్యుయల్ కు ఓటింగ్ పడడం లేదు. ఈసారి అయితే మరీ ఘోరం స్వామి. లీస్ట్ లో ఉన్నాడు, చెప్పాలంటే సుమన్ శెట్టి తర్వాత లీస్ట్ లో ఇమాన్యుయలే ఉన్నాడు. దానికి కారణాలు వెతకడం చాలా కష్టంగానే ఉంది. సో టాప్ లో ఎవరున్నారు అంటే ఎవరు ఊహించినట్టే, అంటే అందరూ ఊహించినట్టే తనుజ టాప్ లో ఉంది. 30% ఓట్స్ తనుజకు పడుతుంటే భరణి సెకండ్ ప్లేస్ లో. అది మాత్రం కొంచెం అంటే భరణికి ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి, సడన్ గా భరణికి ఓట్ల శాతం పెరిగింది అనుకోవచ్చు లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కంపేర్ చేసుకుంటే. అండ్ ధీమాన్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు, సంజన 4th ప్లేస్ లో ఉంది. సో ఇది కొంచెం మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఓట్స్ అయితే పడుతున్నాయి. సో కళ్యాణ్ లేకపోవడం వల్ల అది అందరికీ తెలిసిందే కళ్యాణ్ ఓట్స్ ఎవరికి పడతాయని. మ్యాక్స్ ఆఫ్ ద మ్యాక్స్ ఓట్స్ మన తనుజాకు పడతాయి. అక్కడ నుంచి కొన్ని చీల్తే మోస్ట్లీ నాకైతే అనిపిస్తుంది భరణికి కానీ డీమాన్కి కానీ పడతాయి తప్ప అవి ఓట్లు ఎవరికి వెళ్ళవు అని చెప్పి. సో ఎట్ దిస్ పాయింట్ కొంచెం డేంజర్ జోన్ లో ఇమాన్యుయల్ అని చెప్పాలి. బట్ నాకు తెలిసి అయితే ఎలిమినేట్ అవ్వడు, అది జరిగే పని కాదు. కానీ సో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఈ వీక్ హిట్ ఆ ఫట్ అనేది. సో రాబోయే రోజుల్లో రేపటి ఎల్లుండిలోకి అర్థమైపోతుంది. ఒకవేళ సుమన్ శెట్టి అన్నానికి టాప్ 5 లో పెట్టాలని బలంగా కోరుకుంటే ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతే మాత్రం బిగ్గెస్ట్ షాక్. ఎందుకంటే రీతు చౌదరి ఎలిమినేట్ అయినప్పుడు నేనైతే అసలు మైండ్ బ్లాక్ అనమాట. 4-5 కాఫీలు పడితే గానీ ఆ దిమ్మ తిరిగిన బొమ్మ కింద పడలేదు. సో అలా జరిగింది. సో ఓవరాల్ మనం చెప్పాల్సింది ఏంటంటే తనుజ యాజ్ యూజువల్ షీఈ్ ర్యాంపింగ్ ద ఓటింగ్. సో అట్ దిస్ సో ఎంతగానో మాట్లాడడానికి ఏం లేదు స్వామి, ఎందుకు ఈ వీడియో సొల్లు చేయడం కానీ. బట్ అట్ దిస్ పాయింట్ తనుజ ఆన్ టాప్ అండ్ సుమన్ శెట్టి ఇన్ లీస్ట్ అండ్ మన ఇమాన్యుయల్ లీస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో ఎంతకన్నా మాట్లాడడానికి లేదు, ఏం చెప్పాలని చెప్పేసాం. సో మళ్ళీ ఇంకొక వీడియో టాప్ 5 ఎవరో మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికి జై హింద్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ.